అబ్బబ్బబ్బబ్బా! ఏందో ఏమో ఈ కాలం ఇట్లా పడింది. ఏడ చూసినా సంపుడు, నరుకుడు. అసలు మనుషులలో ఈ నడుమ మానవత్వం అనేది ఉన్నదో, మనలో కలిసిందో సమజైతలేదు. ఒక దిక్కు ఆలుమొగలు ఒగలనొగలు, ఇంకో దిక్కు కడుపున పుట్టిన బిడ్డలే అయ్యవ్వలను కాటికి తోలుతుర్రు. మొన్న ఆ నడుమ ప్రేమించినోని కోసం ఇసం ఇంజెక్షన్ ఇచ్చి అమ్మా నాయనల పానం తీసింది ఓ ఇవరంగల్ అక్క. ఇగో ఇప్పుడు చెప్పబోయే ఈ సింగడి భాగవతం కూడా అట్లనే ఉంది చూడుండ్రి. ఏమైందో ఆ పెద్ద మనిషిని షాప్లకు రానియకుండా కొడుతున్నాడు ఓనర్ సాబు. మతి స్థిమితంగిన చక్కగా లేదు కావచ్చు అందుకే ఎల్లగొడుతుండు అని అనుకుంటుర్రు ఎవరు చూసినా కానీ. వాడు ఓనర్ అనుకుంటుర్రా? ఓనరా గీనరా? కళ్ళు నెత్తికెక్కి బతుకుబాట చూపించిన తండ్రినే కసురుకుంటున్న సోడిగాడు చుట్టూ 10 మంది చూస్తున్నారన్న భయం కూడా లేకుండా తండ్రి మీదనే శైలేపబట్టే. ఆ 10 మంది గదమాయించిండ్రు కాబట్టి ఊకున్నాడు కానీ లేకుంటే అయ్యని ఏం చేసేటోడో ఏం పాడు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగింది ముచ్చట. 6 గాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని ఓ మంచి ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని బతికిండట ఆ పెద్ద మనిషి. కొడుకు బాగుండాలని ఆస్తుపాస్తులు కూడా పెడితే ఆ కొడుకు షాప్లకు అడుగు కూడా పెట్టనీయకుంటే ఇలా కొడుతుండు. చూడుర్రి, ఆస్తి చేతిలో పడ్డాక అయ్య కళ్ళకు గాన రాకుండా ఆయన మూతవారికి పాపం కొడుకుని అంత పెద్దగా చేస్తందుకు ఆ అయ్య ఎన్ని కష్టాలు పడ్డాడో ఏం పాడో. ఇయాల్టి దినం లగ్గమయ్యి తన సంసారం తన పిల్లలు తనకైనాక కన్నోళ్ళు కనబడకుట ఇర్రు. ఇలా కొడుకు ఆలోచించినట్టే తండ్రి కూడా ఆలోచించినుంటే షాప్లో ఓనర్స్ ఇట్లా కూర్చుంటుండేనా? అయ్య కష్టపడంత సంపాదియకుంటే ఏ కూలినాలో చేసుకుంటా పూట పూట గడవనీకే గడియ గడియ గండమోలే బతికే కథ అవుతుండే ఆ దయలేని కొడుకుకు. షాప్లకు రానియకుండా నూకేస్తుంటే అంతెల్మే చుట్టుపడుతున్న పెద్ద మనుషులు గదిరిచ్చేసరికి చల్లబడ్డాడు. ఆడికి అయ్యని 2-3 దెబ్బలు కొట్టిండు కానీ అటెనకల పెద్ద మనుషులు ఏం తీర్పిచ్చిర్రో పురాగా తెలవకుండానే వీడియో అయిపోయింది. కానీ చూసిర్రా మనుషులు ఎట్లా దాపరమవుతుర్రో? పైసలల్లా మన్ను. పైసా కోసం కన్నోళ్ళను కట్టుకున్నోళ్ళని ఈడిచి అవతల వాడేస్తారు. ఆడున్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో లీడ్చేసరికి చూసిన వాళ్ళంతా నోట్ల పట్టి ఉంచుతురు. ఒరే నాయన, రేపు నీ కొడుకు కూడా నీకు ఇదే చేస్తాడు చూడు, అప్పుడు తెలిసి వస్తుంది నీకు నువ్వు చేసిన పాపం ఎసొంటిదో. నీ బతుకు జడ. పైసా కోసం ఎంతకైనా తెగిస్తారా రా? ఏం చేస్తావురా? సచ్చినప్పుడు ఎంట తీసుకుపోతావా అనుకుంటా చింతలేస్తుర్రు. ఆస్తి మీద ఉన్న ఆశ కన్న తండ్రి మీద ప్రేమను చంపేసింది చూసిరా. జర ఇది చూసిన వాళ్ళు ఈ సొంటోళ్ళు మీ చుట్టు పడుతుంటే కాల్చి వాత పెట్టుర్రి. అంతేగాని పులిని చూసిన అక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు కూడా ఇదే దుఃఖం ఎత్తుకోకుర్రి. ఏమంటున్నా, నెత్తులకు ఎక్కుతుందా నేను చెప్పింది? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కసాయి కొడుకులు అసొంటోళ్ళు ఎంతమంది ఉన్నారో, కన్నోళ్ళ కోసం ఆరాటపడే పిల్లలు కూడా గంతమంది ఉన్నారు సమాజంలో. ఇవాళ రేపు ముసలోళ్ళు అయినాక వాళ్ళకి వచ్చే పెన్షన్ తీసుకొని వాళ్ళ తాన ఆస్తి పాస్తులు రాపిచ్చి పూటకో ముద్ద వాడేసేటోళ్ళు చాలా మంది దాపరమయ్యారు. ఇంకో కొంతమంది అయితే కాళ్ళ చేతులు చక్కగా ఉండి ఆలపనాలు చేస్తున్నా కూడా ఆ ఎవలని తీసుకుపోయి రోడ్ల మీదనో అనాథాశ్రమంలోనో వాడేస్తారు. కానీ ఈ కొడుకుని చూడుర్రి, తల్లికి కళ్ళు కానరాకపోయినా ఆమెను కంటికి రెప్పలెక్క జాదుకునే కాదు, ఆమెకు జరుగుతున్న అన్యాయంకు న్యాయం జరిగేదాకా పోరాడిండు. మధ్యప్రదేశ్ శివపురి జిల్లా కలెక్టరేట్ కాడ ఓ అన్న కన్న తల్లికి జరిగిన అన్యాయం గురించి కొట్లాడి షెబ్బాష్ అనిపించుకున్నాడు. కన్హయ్య అనే గీ అన్న పాపం కళ్ళు కనబడిన తన తల్లికి రేషన్ వస్తలేదని అధికారుల చుట్టూ కాలరిగే తట్టు తిరిగిండట. ఇక సర్కార్ ఆఫీసర్లు ఎన్నడు చేసిరు చెప్పుండ్రు అడగంగానే ఏ పనైనా. అట్లనే ఈ అన్నోళ్ళ అమ్మ సంగతి కూడా శవన పెట్టలేదట. ఇక అన్నకు తిక్కలేసి ఏంది కథ ఏమైందని వివరాలు మొత్తం జల్లెడబట్టి చూస్తే ఆ అవ్వ పేరును రేషన్ కార్డుల నుంచి ఎప్పుడో తీసి పారేసిరట ఆఫీసర్లు. ఫ్రీ బియ్యం రాక ఆకలికి తాళలేక కన్హయ్య కొల్లు మండి న్యాయం చేస్తారా లేకుంటే సావమంటారా అని కలెక్టరేట్ ముంగట్ని రచ్చ చేసిండ్రు. అధికారులు ఆ మాటిని రేషన్ కార్డులో మళ్ళీ పేరు చేర్చిండ్రో లేదో తెలియదు కానీ ఆఫీసర్లతోటి కొట్లాడి అందరికీ ముచ్చటెరకయ్యేటట్టు అలా నిర్వాకం బయట పెట్టినాం అని అంటారు ఇది చూసిన జనాలు. చూసిండ్రా, తండ్రిని గెంటేసిన పైసలున్న కొడుకు ఒకలైతే కళ్ళు లేని తల్లి కోసం కొట్లాడినోళ్ళు ఒకలు. మన చేతికున్న ఏళ్ళే ఒక్క తీరు ఉండయి, గసొంటిది మనుషులందరూ ఒక్క తీరే ఉంటారు అనుకున్నాడు తప్పు. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం, సమాజానికి ఏం నేర్పుతున్నాం అనేదే అస్సలు ముచ్చటీడ. కన్నప్పుడు మనల్ని ఎట్లా జాదిర్రో ఈడు మీద పడ్డాక కూడా కన్నోళ్ళని గట్లనే చూసుకోవాలి. అప్పుడే కదా పుట్టిన పుట్టువాడికి ఓ లెక్క పడదం ఉంటుంది. ఏమంటారు, అవునా కాదా?